హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఐటెం అండి, కర్ణాటక స్టైల్లో మసాలా వడ చూపించబోతున్నాను. ఈ మసాలా వడని నేను చెప్పిన కొలతలతో చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు. అంత బాగుంటాయి దీని టేస్ట్. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. అంత బాగుంటుందండి ఈ మసాలా వడ. దానికోసం ముందుగా నేను ఇక్కడ 2 కప్పుల పచ్చిశనగపప్పును తీసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు నీళ్లు పోసి ఒక 4 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. నాలుగు గంటల తర్వాత పప్పు అనేది ఇలా బాగా నానిపోయి ఉంటుందండి. ఒకటి పట్టుకొని చూస్తే ఇలా విరిగిపోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కొని ఇప్పుడు ఈ శనగపప్పు అంతటిని ఒక వడజల్లెల్లో వేసుకొని నీళ్ళేమీ లేకుండా వడకట్టుకోవాలి. ఈ వడలోకి వేసే మసాలా కోసం నేను ఇక్కడ ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక 6 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 3 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నిటినీ సన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ నానబెట్టిన శనగపప్పులో నుంచి 2 గబ్బిళ్ళు అంటే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని పక్కకు తీసి పెట్టుకోండి. ఇవి ఎందుకో లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి పచ్చి కొబ్బరి ముక్కలు, అల్లం, పచ్చిమిర్చిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కరివేపాకు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా, మసాలా పేస్ట్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక బౌల్ తీసుకొని దానిలోకి వేసేసుకోవాలి. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న శనగపప్పును వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పట్టేయద్దు, నీళ్ళేమీ వేయొద్దు అసలు. చూసారా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్నదంతా ఈ గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం పక్కకు తీసి పెట్టుకున్న శనగపప్పు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1/2 టీ స్పూన్ ఇంగువ అండి. ఇది మీ ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1 టీ స్పూన్ జీలకర్ర, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూసారా, పిండి అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు వడ షేప్ అనేది ఇలా వచ్చేస్తుందండి. అంత పల్చగా కాకుండా అంత లావుగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. అప్పుడే లోపలి వరకు ఉడికి వడ అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి. మీకు కష్టంగా ఉంటే ఇలా అన్నీ ఒకేసారి చేసి పెట్టుకొని ఆయిల్లో వేసేసుకోండి. నేను ఇలా కొన్ని చేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని నూనె బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మనం చేసి పెట్టుకున్న వడలన్నిటినీ నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే కదపకూడదండి. ఇలా పైకి తేలిన తర్వాత చిన్నగా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన ఉడుకుతాయి కానీ లోపల పిండి పిండిగా ఉంటాయి. అందుకని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వడని అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. చూసారా, ఇలా బాగా కాలిన తర్వాత అన్నీ పక్కకు తీసేసుకోండి. ఇంకొకసారి ఇలానే వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోండి. అంతే, మసాలా వడ రెడీ అయిపోతుందండి. దీనిని చట్నీతో కానీ టమాటో కచప్తో కానీ పిల్లలకి సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తినేస్తారు వేడివేడిగా. నచ్చితే మీరు ట్రై చేసి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.